లక్కవరం పోస్టు, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. మేము 7 సంఘాల కోసం ప్రకటన గ్రంథంలో మేము చెబుతున్నాము. మరి జాగ్రత్తగా దయగలిగిన వాళ్ళు వినండి. తర్వాత మా ఛానల్ మహిమా ప్రవేశము, మా ఫోన్ నెంబరు 9959918375. మరొకసారి 9959918375. సార్దీస్ సంఘం 5వ సంఘం చరిత్ర. ఇది సార్దీస్ సంఘము 1 చరిత్ర. ఇది చిన్నాసియాలోని లుదియాకు రాజధాని. ప్రకటన గ్రంథం 3:3. వ్యాపారమునకు చేతి పనులకు ప్రసిద్ధి. ఆ ఊరు, ఆ చిన్నాసియా వ్యాపారానికను చేతి పనులు చేసుకుంటానికి ప్రసిద్ధి కలిగిన ఊరు. లుదియా పరగణంలోని ప్రధాన బిషప్ ఈ పట్టణంలో ఉండేవారు. ఈ లుదియాలో పరగణంలోని ప్రధాన బిషప్ అక్కడ బోధిస్తూ ఉండేవారు. ఈ పట్టణంలో నుండేవారు. ఈ పట్టణము ఒక కొండపై కట్టబడిన, ఆ దగ్గరలోని కొండ ఉంటే ఆ కొండ పైన కట్టారు. దీని యందు పాక్టోలాస్ సువర్ణ నది ప్రవహించుచున్నది. కింద పార్దిస్ అనగా గలిబిలి అని అర్థం. సంఘంలో గలిబిలి, మన జీవితంలో గలిబిలి. మరి అలా గలిబిలిగా ఉంది ఆ సార్దీస్ సంఘము. ప్రత్యక్షత ప్రకటన 3:1. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడుగా క్రీస్తు ప్రత్యక్షమాయను. 7 నక్షత్రములు పట్టుకొని ఉన్న దేవుని 7 ఆత్మలు గలవాడుగా క్రీస్తు ప్రత్యక్షమాయను. భూలోకం మీద 7 ఆత్మలు తీసుకొని ప్రత్యక్షమయ్యారు. తుయతైర సంఘములో లోదర్ గారు వెలుగై ఉన్న బైబిల్ గ్రంథమును బట్టి తుయతైర సంఘములో లోదర్ గారు వెలుగుగా ఉన్నారు. కారణం, దానికి ముందు రోమన్ వాళ్ళు బోధించేవాళ్ళు కానీ బైబిల్లో విన్న విషయాలు బోధించలేదని తుయతైర సంఘాన్ని నేను మీకు ముందుగానే బయలుపరిచి ఉన్నాను. అయితే ఆ బోధే కానీ లోన బైబిల్ దేవుడు రాసి పెట్టిన బోధ బైబిల్ రాకూడదనగా సిద్ధాంతాలు పెట్టగా మార్టిన్ లూథర్ గారు వచ్చి ఆ బైబిల్ బయటికి తీసి ఏది నిజమా ఏది అబద్ధమా అని బైబిల్లో ఉన్న దేవుని మాటలు ప్రజలకి తీసుకెళ్ళటం జరిగింది. అలాగే విక్టోర్ మహారాణి గారు 1825 భాషల్లో ముద్రించటానికి మార్టిన్ లూథర్ గారు రాసిన బైబిల్ని ఒప్పుకొని ఆమె డబ్బులు పెట్టి ఈ మార్టిన్ లూథర్ గారితో విడుదల చేశారు. బైబిల్ గ్రంథమును బట్టి కూడని ఆచారాలను, సిద్ధాంతాలను బైబిల్లో గ్రంథము బట్టి కూడని, అంటే బైబిల్కి ఆపోజిట్, బైబిల్కి సిద్ధాంతాన్ని కాకుండా కూడని ఆచారాలు, అంటే బయట ఆచారాలతో సిద్ధాంతాలను వ్యాపారంలో ఉన్న ప్రకారము సంఘము వ్యాపారం కింద ఏర్పాటు చేశారు. సంఘం కూడా ఒక వ్యాపారంగా పడింది. పెంపొందుటకు దిద్దుబాటు చేశాను. ఇవన్నీ కూడా సక్రంగా ఆయన వచ్చినప్పుడు దిద్దుబాటు చేశారు. ఆ తర్వాత సార్దీస్ సంఘము వచ్చినది.
అప్పుడు సార్దీస్ సంఘంలో లూథర్ గారి దిద్దుబాటును పెట్టి ఇందులో కూడా మార్టిన్ లూథర్ గారు తప్పులు ఖండించి మంచి వాతావరణాన్ని దిద్దుబాటు చేసి కొత్త బోధకు అనుసరించిన వారు, ముందు బిషప్పులు, తర్వాత రోమన్ వాళ్ళు, మరి ఈ రూపంగా వాళ్ళ సొంత బోధ చేసేదాన్ని మార్చి దేవుడు ఇచ్చిన బైబిల్ సిద్ధాంతాన్ని సంఘానికి చక్కగా అందించి సంఘంలో ఉన్న గలిబిలిని తీసేసిన మహానుభావుడు ఎవరంటే మార్టిన్ లూథర్ గారు. మాది నిజమనిది మత గురువులు చెప్పిన బోధను అనుసరించిన వారు మాదని నిజమని మనిది. దాని ముందున్న బిషప్పులు కానీ, ఇంకా పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ మాదే కరెక్ట్ బోధ అని వాళ్ళు అంటాం మొదలుపెట్టారు. మరి మార్టిన్ లూథర్ గారు దేవుడిచ్చిన బైబిల్లో ఉన్న సిద్ధాంతాన్ని ఇది కరెక్టు అని అతను బైబిల్ చూసి చెప్పడం మొదలుపెట్టారు. బైబిల్ ఒక్క అధ్యాయాన్ని చదివి మరి ఎవరి ఇష్టప్రకారంగా వాళ్ళు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. బైబిల్లో ఉన్న సిద్ధాంతమే కరెక్ట్ అని నమ్మాలి, అది కరెక్ట్. ఈ రెండు అభిప్రాయాల మధ్య ప్రజలు ఏది నిజమో తెలియక గలిబిలి పడిరి. ఏది నిజము, ఏది అబద్ధము, ప్రజలు చాలా గలిబిలి పడ్డారు. ఇప్పుడు సంఘ సభ్యులు కూడా ఏది నిజము సంఘము, ఏది అబద్ధ సంఘము అని గలిబిలి పడతారు. నేనైతే ఏం చెప్తానంటే, యెహోషువకు దేవుడు చెప్పాడు, నువ్వు రాయబారిగా లక్షలాది జనం ఉన్నారు, ఆ లక్షలాది జనానికిను నాకు రాయబారిగా నువ్వు ఉండి నన్ను వెతుకు, ఎవరి సమస్య వచ్చినా కూడా నేను చెబుతాను, చెప్పినట్టు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ సమస్య తీరుద్దని యెహోషువగా చెప్పినట్టు బోధకుడు అంటే రాయబారిగా ఉండాలి. ఎవరికి ఇదివరకు ఎవరున్నారు? యేసు ప్రభు యెహో తండ్రికిను మరి మనకి మధ్య రాయబారిగా నడిపారు. ఇప్పుడు యేసు ప్రభును ప్రజల మధ్య బోధకుడు రాయబారిగా నడపాలి. మొప్పు ప్రకటన 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకునిన కొందరు సార్దీసులో యొద్ద ఉన్నారు. వస్త్రములు అపవిత్రపరుచుకుంటాం. బోధకుడు అపవిత్రపరుచుకున్న వస్త్రాలు కాకుండా దేవుని రక్తముతో కడగబడి ఉండాలి. ఆ దేవుని రక్తంలో కడగబడలేని యాజకుడైనా, బోధకుడైనా, బిషప్ అయినా కడగపోతే అపవిత్రమైన వస్తువుల కిందే, దుస్తుల కిందే లెక్క వస్తుంది. సార్దీసులోని యొద్ద ఉన్నారు వీళ్ళు చాలామంది అపవిత్ర వస్తువులు కలిగిన వారు, దుస్తులు కలిగిన వారు ఉన్నారు. ఇదే ఈ సంఘంలోని ముఖ్య బోధ. అపవిత్రం కలిగిన వాళ్ళలో వాళ్ళు బోధించేదే ముఖ్యమైన బోధ కింద పరిగణించారు. గలతీ 3:11. మంచి క్రియల వల్ల రక్షణ లేదు కానీ విశ్వాసం వల్ల విశ్వాస బ్రతుకుటయే ఉన్నది. మంచి క్రియల వల్ల. ఈ మంచి క్రియలు ఏమిటి? ఆదివారం ఏ సమయాన్ని చెప్పారో ఆ సమయానికి ఆరాధనకు రావటం, శుక్రవారం బోధకుడు ఏ సమయం చెప్పాడు ఆ బోధకుడు సమయానికి రావటం, సంఘానికి, మందిరానికి ప్రార్థనలు ఎన్నిసార్లు చేయమన్నారు అన్నిసార్లు సంఘ సభ్యులు చేయడం. ఇది మంచి క్రియల వల్ల రక్షణ లేదు కానీ విశ్వాసం వలన. విశ్వాసం కూడా ఖచ్చితంగా మనకి నమ్మకం ఉండాలి. ఎవరి మీద ఉండాలి? ముందు దేవుని మీద ఉండాలి, ఆ తర్వాత రాయబారైన బోధకుడి మీద ఉండాలి. విశ్వాసం బ్రతుకుటే ఉన్నది అనగా మంచి క్రియల వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. ఈ మంచి క్రియలు నీలో లేకపోతే నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా తీర్చబడవు. ప్రార్థనకు వస్తారు, తర్వాత విశ్వాసంగానే ఉంటారు. అయితే ఆరాధన అన్నీ ఉంటారు కానీ
పూర్తి విశ్వాసం కావాలి. మన హృదయము దేవుని యందు ఘోషించాలి. అలా ఘోషించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు గనక ఆ ప్రార్థన దేవుడు ఆలకించి బైబిల్ కూడా 40 మంది ప్రవక్తలు ఇవన్నీ రాశారు. యేసుక్రీస్తునందరినీ విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడుదురు. ఒక యేసుక్రీస్తు వల్లే. నీవేదో ₹1 పెట్టి ప్రజలకి ధర్మాలు చేస్తున్నావు, బట్టలు పెడుతున్నావు, పుట్టినరోజున వచ్చిందంటే భోజనాలు పెడుతున్నావు, లేకుంటే రోజు సంతర్పణం పెడుతున్నావు. ఎన్ని పెట్టినా యేసు ప్రభువు లేకుండా నువ్వు చేస్తే అవన్నీ కూడా జీరో, అంటే శూన్యం. దేవుని యందు నీ విశ్వాసంగా ఉండి ఈ పెడితే నీకు మంచి అంతస్తు, జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడు. తీర్చబడుట బడుదురు. రోమా 3:22. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీతిమంతుడు అతని విశ్వాసం మూలంగా లోకంలో జీవించగలడు. ప్రకటన 7:14. అనీతి వస్త్రం ఎడలించను అనీతి వస్త్రం ఎడలించను. యేసునాథు రక్తమును ముంచాను. యోహాను సువార్త 11. గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తములోనే వారు తమ వస్త్రములను శుద్ధి చేసుకోగలరు. గొర్రెపిల్ల రక్తం అంటే గొర్రెపిల్ల యేసు ప్రభు. అతని రక్తంతో మనము వస్త్రములు శుద్ధి చేసుకోగలము. అనగా దర్శనం ద్వారా ఆత్మరూపంగా సంబంధించిన విషయము. నువ్వు దర్శనం చూసేటప్పుడు రాయబారిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ క్రియ, నీ ఆలోచన, నీ బోధ ఇవన్నీ కూడా దేవునికి నచ్చిన తర్వాత అతను రక్తంతో నిన్ను శుద్ధి చేస్తాడు. ప్రతి బోధకుడు కూడా యేసు ప్రభు రక్తములు శుద్ధి అవ్వవలెను. అలాగే కాకుండా సంఘ సభ్యులు కూడా అతని రక్తంతో కడగబడి శుద్ధి అవ్వాలా. ఈ సంఘంలో దుర్బోధ వలన తమ వస్త్రములను అపవిత్రపరుచుకుని వారు కలరు. ఈ సంఘంలో దుర్బోధలు అంటే దేవుడిచ్చిన బైబిల్ కాకుండా ఒక అధ్యాయాన్ని చదివి ఇక అతని కంటిన్యూగా గంటన్నర లేకుంటే 30 గంట అతని సొంత ప్రయత్నము ఈ లోకంలో ఉన్న జ్ఞానంతో బోధించటము. బైబిల్లో ఉన్న జ్ఞానం కంట ఏరే బోధించే జ్ఞానము చాలా ఇంపుగా ఉంటాయి. కారణం సాతాను ఎంట ఉండి అలాగే ఇంపుగా చెప్పనీయగలుగుద్ది. అందుకని మనం ఎప్పుడు కూడా బైబిల్కి ఆధారపడి బైబిల్లో ఉన్న వాక్యాలే మనం చెప్పి దాన్ని కంటిన్యూ చేయాలి. కానీ సొంత బాధ చేయటంలోని ఇది దుర్బోధ అని ప్రకటన గ్రంథం 5 సాదీస సంఘంలో వివరంగా బైబిల్ చెబుతుంది. ఇది యేసు ప్రభు డైరెక్ట్గా ఒక్క అధ్యాయాన్ని తీసుకొని సాదీస సంఘము అనే ఉంది ప్రకటన గ్రంథంలో. ఈ సాదీస సంఘానికి సంబంధించింది ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ప్రభు చెప్పగా దేవదాసయ్య గారును అట్లానమ్మ గారు రాసింది. ఆ రాసిన దాన్ని మీకు చెప్పడానికి వివరంగా రాసుకొని దేవుణ్ణి అడిగి రాయమంటే నేను మీకు చెబుతున్నాను. విశ్వాసి పాపము వలన పడిపోయినను తిరిగి లేచుటకు వీలున్నది. కానీ పాపం వల్ల ఏ పాపం చేసినా ప్రార్థన గురించి ప్రభా నా పాపాలు కడిగయ్యా, నేను పాపినయ్యా అని ప్రార్థిస్తే అది కడుగుతాడు దేవుడు. కానీ దుర్బోధలోనికి ప్రవేశించిన విశ్వాసి ఆ దుర్బోధ నుండి తప్పించుకొని ఉన్నత స్థితిలోనికి వచ్చుట సాధ్యము. దుర్బోధ ఇందాక చెప్పాను. ఈ దుర్బోధ అనగా నీలో సాతాను ఉండి ఈ దుర్బోధల్ని బోధిస్తున్నాడు అని నువ్వు చెప్పేది ఎంతవరకు కరెక్టు? ఆ పరమగీతాన్ని మేము ఎలా నమ్మాలి? అందరూ మేము విశ్వాసంగానే బోధిస్తున్నాం కదా, ఇది ఎలా తెలుసుద్ది అని మీరు తెలుసుకోవాలి. అంటే ఈ దుర్బోధ ఏంటో సాతాను ఉండి మీలో నుండి మాట్లాడుతున్నాడా
దేవుడు పరిశుద్ధ ఆత్మ ఉండి మీలో మాట్లాడుతున్నాడా అన్న తెలుసుకోవాలంటే బోధకులు ఒక చిన్న పని, అది పెద్ద పని కాదు. ఏంటి ఆ చిన్న పని? నువ్వు దేవునికి రాయబారిగా ఉండాలి కదా. నువ్వు రాయబారిగా ఉన్న తర్వాత సంఘంలోని సభ్యులకి శ్రమ వచ్చింది కదా, బాధ వచ్చింది కదా. ఆ బాధ వచ్చినప్పుడు నువ్వు దేవునికి ఫలానాకి ఇలా శ్రమ వచ్చింది ప్రభువా, ఏం చేయమంటావు అని అన్నప్పుడు ఆమెను ప్రార్థన ఇంకా చేయమను. లేకుంటే నువ్వు అడిగావు కదా కుమారుడా నేను ఇస్తున్నాను అని అన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి సంఘంలో, అమ్మా నీ జ్వరం పోయింది, నీ కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోయింది, నీ గుండె ప్రాబ్లం తగ్గిపోయింది, నీ సమస్యలు తగ్గిపోయింది, ప్రభు నాతో చెప్పాడమ్మా అన్నప్పుడు విశ్వాసి కొద్ది రోజులు అయిన తర్వాత, ఒక రోజు 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత నాకు అన్నీ తగ్గిపోయినాయి వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఇది మీ ఖచ్చితమైన బోధ అని గుర్తుపెట్టుకోవాలి. తప్పు. ఈ నీ క్రియలు, నీ నామకార్థ జీవితము నేను ఎరుగుదును ప్రభు చెప్తున్నాడు. నువ్వు విశ్వాసంతో ఉన్నట్టు పెద్ద పెద్ద కేకలేసుకొని, పెద్ద పెద్ద బొబ్బలు వేసుకొని నేను ఖచ్చితంగా చెబుతున్నానేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు మంచిగా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ మంచిగా ఉండాలంటే దీనికి ముందే నేను చెప్పింది నువ్వు సిద్ధాంతాన్ని అమలుపరిచినప్పుడు, అది కరెక్ట్ అయినప్పుడు నువ్వు కరెక్ట్గా బోధిస్తున్నావని నువ్వు ఆనందించు, దేవునికి ఆనందం. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, నీ క్రియలు నీ నామకార్థ జీవితము నేను ఎరుగుదును. నువ్వుటంట చిన్న మాట, ఒక ఒత్తు వచ్చినా దేవునికి రికార్డుగా ఉన్నాయి. నువ్వు మృతుడివే, అలాగా నామకార్థ బోధ, నువ్వు నామకార్థ జీవితం అనుభవించేటప్పుడు మృతుడివే. ఇప్పుడే నువ్వు పరిశీలించుకో, దేవుణ్ణి అడుగు, ప్రభా ఇంత ఎత్తెదిగాను కదా, నా సైన్యము 1000 మంది ఉన్నారు, 5 మంది ఉన్నారు సంఘ సభ్యులు, మరి నా చేసేది కరెక్ట్ బోధనా లేకుంటే నామకార్థ బోధ అని నువ్వు అడగడంలో తప్పు లేదు కదా. మనుషుల్ని నువ్వు అడగక్కర్లేదు కదా, దేవుణ్ణి అడగాలి కదా. నువ్వు దేవుణ్ణి అడగలేని రాయబడతాను నువ్వు లేకపోతే నీకు 1000 మంది ఉన్నా వ్యర్థమే, 10,000 మంది ఉన్నా వ్యర్థమే. సంఘ సభ్యులు చెప్పితే దర్శనం ద్వారాగా అవి నువ్వు చెప్పడం కాదు, నువ్వు దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడి నువ్వు సంఘానికి బోధించాలి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనది కావు. నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు నాకు సంపూర్ణమైనవి కావు. నీవు మృతుడివే అనగా, నేను ఈ సాదృశిక సంఘంలో ఉన్న అప్పుడు జరుగుతున్న బోధకుల కోసమును అక్కడ జరుగుతున్న సమస్యల కోసమే నేను చెబుతున్నాను కానీ ఏ బోధకుడిని నేను విమర్శించడం లేదు, ఏ బోధకుడిని నేను పాయింట్ అవుట్ చేయడం లేదు. నేను ఏ పాటి వాడిని, ప్రభువే కదా అన్నిటికీ మీకు నాకు. దయచేసి ఎవరు కూడా వాక్యం విన్నవాళ్ళు అపార్థం చూసుకోకండి. సాదృశ సంఘములో అలా ఉండేవాళ్ళు అలా ఉండండి అని ప్రభు చెప్పగా నేను చెబుతున్నాను. అది కూడా నేను చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ చెబుతున్నారు మీకు. ఒకటి, శరీర మరణము, శరీరములో నుండి ప్రాణము వెడలిపోట, బాడీ అంటారు. మన శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే, ప్రాణం వెళ్ళిపోతే అతను చచ్చిన బాడీ అంటారు. 2, ఆత్మీయ మరణము. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణము, 2 ఆత్మీయ మరణము. అనగా నరకము ఇది నిత్యముండునది, శరీర మరణము నిత్యం ఉండదు. దేవుడిచ్చిన ఆవిసి 70, 80, 90, 100 అంతటితో క్లోజ్. లేదు ఇంకా నువ్వు బాగా బతికితే 120. నువ్వు జ్ఞానవంతుడివై, నువ్వు జ్ఞానవంతురాలైతే నీకు మరణం 100, మోషేకి ఇచ్చినట్టు 120 ఇస్తారు. ఈ జ్ఞానం అంటే ఏమిటి? దేవుని నువ్వు ఎదగడం లేదు. చిన్న సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళొద్దని దేవుడు కూడా అనడం లేదు. దానికంటే విశ్వాసంగా నువ్వు నమ్ము, నన్ను నమ్మితే సర్వం నేను ఇస్తాను అని అంటున్నాడు. అందుకని నువ్వు తెలివైన వాడివైతే, తెలివి గల దానివైతే నువ్వు సన్నిధిలో ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి హాస్పిటల్కి వెళ్ళకుండా చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 21:8. 3, జీవించి ఉన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. నేను జీవిస్తున్నాను,
నేను ఆస్తి సంపాదించుకున్నాను, అంతస్తు సంపాదించుకున్నాను, ఎక్కడ చూసినా దేవుడు అన్నీ నాకు ఇచ్చాడు, ఏసీ కార్లు ఉన్నాయి, భవంతులు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని బిడలారా, అయితే నువ్వు మృతుడివే అని ప్రభు ఇక్కడ సాదీసు సంఘంలో క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు మృతుడు కాకుండా మంచిగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? యెహోషువ చెప్పినట్టు రాయబారిగా ఉండాలి. పైకి భక్తి కలిగిన వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. నటనం, పైకి భక్తి. నువ్వు ఎంత వాక్యం గొంతు చించుకొని చెప్పినా, నువ్వు ఎంత హరిసి చెప్పినా, సంఘం నిన్ను ఎంత మెచ్చుకున్నా, నీ సంఘం వందలాది వేలాది మంది పెరిగినా, నువ్వు రాయిబారిగా దేవునితో మాట్లాడకపోతే నువ్వన్నీ కూడా మృతుడు అయినట్టని సాదీసు సంఘం క్లియర్గా చెబుతుంది. అనగా పాటలు, మాటలు, బోధలు అన్నీ చెబుదురు. పాటలు కంఠం అదిరిపోద్దంతే, మాటలు అతను మాట్లాడితే ధ్వనిలాగా వస్తుందంతే, బోధలు చక్కగా ఉంటాయి. మీరు చెప్పే బోధ మామూలు కూడా ఎప్పుడు చెప్పడు, కానీ దాన్ని అనుసరించి జీవించనందున మృతుడువే. మనం ప్రజలకి చెప్తున్నాం కదా, సంఘ సభ్యులకి చెప్తున్నాం కదా, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని. మరి అలాగా నువ్వు లేకపోతే నువ్వు మృతుడివే. అలాగే చెప్పడం కాదు, నువ్వు కూడా అలాగే బోధకుడు ఉండాలి. ఇట్టువారు సాదీసు సంఘంలో ఉన్నారు. ఇది అందరికీ బాధ కలిగింది ఇప్పుడు దాకా చెప్తే. మరి ఇప్పుడు బయలుపడింది ఏమిటి? ముందుగానే చెప్పాను, సాదీసు సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అలాగా మీరు ఉండకండి అని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గర్తిస్తున్నారు. గనుక జీవించుచున్నామని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు అనుచున్నారు. మందలింపు. బోధకులు ప్రజలకు చెప్పినది అంతాను కూడా చేయవలెను. బోధకులు ప్రజలకు చెప్పుతున్నావు, ఇది నువ్వు అమలపరచాలి, అమరపరిచి వాళ్ళకు చూపించాలి. మరియు బైబిల్లో ఉన్నవి అన్నీ పాటించవలెను. ఖచ్చితంగా బైబిల్లో ఉన్నది ఏది చెబుతున్నారు, ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. సాదీసు సంఘములు, దానికి ముందు సంఘములు, మరి ఆర్సిఎం వాళ్ళు బైబిల్లో ఉన్నది చెప్పలేదు. చెప్పకుండా బిషప్ అంత ఎదిగారు. అయినా కూడా నీ బోధ వ్యర్థమని మార్టిన్ లూథర్ గారు వచ్చిన తర్వాత బయలుపడింది. 6 దొంగ వలె వచ్చు అనగా నామకార్థ స్థితి కలిగి దేవునికి సంపూర్ణంగా కానుందన రాకడ తెలపకుండా వచ్చును. రేపొద్దున బోర మోగగానే రాకడ వస్తుంది. ఈ రాకడ హఠాత్తుగా రాదు, దొంగ వలె వస్తాను అంటున్నాడు. అంటే హఠాత్తుగా ఈ దొంగ వలె వచ్చేది ఎవరికి? దేవుని విశ్వసించకుండా నామకార్థన ప్రార్థన చేసి, నామకార్థన బోధ చేసి, సంఘ సభ్యులు కూడా నామకార్థంగా వచ్చి నామకార్థంగా వెళ్ళిపోయిన వాళ్ళకి దొంగ దేవుడు. అంతేగాని దేవుని విశ్వసించి నమ్మకంగా నీవు దేవుని దృష్టిలో ఉండగలిగినప్పుడే దేవుడు రాకడ వస్తుందయ్యా, సిద్ధపడండి అని మీకు మనందరికీ చెప్పి అప్పుడు ప్రభు లోకానికి వస్తాడు. అంతేగాని దొంగ ఎవరికంటే అతని మాట వినలేను వాడికి. ఏంటంటే వాళ్ళు తిట్టుకుంటారు, ఈ లోకం వెళ్ళిపోయినప్పుడు మిగిలినోడు దొంగలాగా వచ్చాడు, దొంగలాగా సంఘాన్ని తీసుకెళ్ళిపోయాడు, సంఘంలోని నేను సభ్యురాలిని కదా, సంఘంలోని నేను బోధకుని కదా అని దొంగ అని ముద్ర వేస్తారు. అందుకని ప్రభు ముందు దొంగలాగానే వస్తానన్నాడు. దేవునికి సంపూర్ణమైన వారికి ఆయన తన రాకడను తెలియజేయనని అర్థమగుచున్నది. అందుకు దేవుని నమ్ముకున్న బిడలు, విశ్వాసంగా ఉన్న బిడలు, నమ్మకమైన బిడలు అతను చెప్పకుండా లోకానికి రారు. సాదీసు సంఘంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అయితే దేవదాసయ్య గారు మరి ఈ ప్రకటన గ్రంథంలో రాసింది
బైబిల్ మిషన్ ఒక్కటే నెంబర్ 1 అని రాయలే. అన్ని మిషన్లు మంచిగా అన్నారు. దేవదాసయ్య గారు ఏ సంఘాన్ని కానీ ఏ మిషన్ కానీ విమర్శించలేదు. కాకపోతే బైబిల్ మిషన్ సన్నిధి ఉన్నది. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి.